హే హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. దేనికి ప్రిపేర్ అవుతున్నావు ఎస్ఐ బ్రో? దాన్ని ప్రిపేర్ అవుతున్నా బ్రో. ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది బ్రో? నోటిఫికేషన్ అసలు ఎప్పుడో రావాలి బ్రో, 2023లోనే రావాలి. వీళ్ళు లేట్, చాలా లేట్ కావడం వల్ల ఇప్పటి వరకు రాలేదు. ఈ డిసెంబర్లో కూడా వస్తుంది అనుకున్నాం, కానీ రాలేదు. కానీ మరి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు వస్తుంది అనుకుంటున్నాం బ్రో. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఏజ్ గురించి పెంచిన జీవో 2 సంవత్సరాలు పెంచారని ఇచ్చారు కదా. కానీ అది యూజ్ లేకుండా పోతుంది బ్రో. ఆ ఎందుకు ఎట్లా? జీవో పెంచిర్రు, కానీ నోటిఫికేషన్ డిలే కావడం వల్ల ఏజ్ అనేది ఇప్పుడు పెంచినా సరే యూజ్ కాదు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇట్లా పరిపాలన సైడ్ తప్పులు పెట్టుకొని ఇట్లా నిరుద్యోగుల నడవ ఎంతవరకు కరెక్ట్? ఇదైతే దాదాపు కరెక్ట్ కాదు. ఎందుకంటే నిరుద్యోగులు చాలా పేదరికం నుంచి వస్తారు. వాళ్ళకి అసలు తిండి తినడానికి కూడా ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో కష్టాలు చేసుకుంటూ పోతుంటారు. 1 మార్కులు 2 మార్క్స్లు చిన్న మిస్టేక్ చేయడం వల్ల పోవడం వల్ల వాళ్ళు అట్లా ఉంటుంది. నోటిఫికేషన్ అనేది పోలీస్ నోటిఫికేషన్ ఎవ్రీ 2 ఇయర్స్కి పడుతుంటే, ఇప్పుడు సెంట్రల్లో జీడీ ఎగ్జామ్స్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ పడతాయి. మన దగ్గర మరి పోలీస్ ఎగ్జామ్స్ కూడా అట్లా 2 ఇయర్స్కి ఒకసారి పడితే పేద విద్యార్థులకు చాలా బెనిఫిట్ ఉంటుందని నా అభిప్రాయం బ్రో. కాబట్టి ఇప్పుడు ఇట్లా ఏజ్ నష్టపోయిన వాళ్ళు కూడా బాధపడరు. ఏజ్ పెంచితే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకోటి, ఈ హోంగార్డ్ వాళ్ళకి డిపార్ట్మెంట్లో 50 సంవత్సరాల దాకా అవకాశం ఇచ్చారు. వాళ్ళకి 50-53 ఏళ్ళ దాకా. ఈ సింగిల్ విడో వాళ్ళకి, మహిళలకి 42 ఏళ్ళ దాకా అవకాశం ఇచ్చారు. సింగిల్ విడో వితంతు మహిళలకి, విడాకుల మహిళలకి 42 ఏళ్ళ దాకా అవకాశం ఇచ్చారు. వాళ్ళు అలాంటిది గ్రౌండ్లో పరిగెత్తున్నప్పుడు ఇప్పుడు ఒక 35 ఏళ్ళ పోరగాడు, 35 ఏళ్ళు 36 ఏళ్ళ పోరగాడు మానసికంగా సఫర్ అవుతుండు. వాడు ఎదుర్కొన్న ఫేస్, ఇంట్లో వాళ్ళ నుండి, బయట సిచ్యువేషన్స్, ఫ్రెండ్స్ నుండి హేళన భావన, వీటన్నిటి నుండి వాడు పడే నరకయాతన ఎలా ఉంటుంది బ్రో? నువ్వు చెప్పేది కరెక్టే బ్రో. హోమ్ గార్డ్స్కి, విడోస్కి ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన ఇస్తున్నారు. వాళ్ళకి ఏజ్ని బట్టి కాదు, కానీ ఏజ్ని బట్టి కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మన నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది అనుకున్నాం, రాలేదు. మరి నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు వాళ్ళ ఏజ్ అడగకపోతుండే కదా. కాబట్టి వీళ్ళని కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన తీసుకొని అవకాశం ఇస్తే నష్టం అయితే ఏమి ఉండదు. వాళ్ళు ఒకవేళ ఉరకపోతే డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయితే ఇప్పుడు వాళ్ళని అంటే డైరెక్ట్ జాబ్ ఇవ్వనట్లేరు, అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వమంటారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కానిస్టేబుల్కి 35-36 వరకు చేస్తే చాలామంది నిరుద్యోగులు సంతోషపడతారు, ప్రభుత్వం సైడ్ నిలబడతారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు అయితే నిరుద్యోగుల తరఫున ఖచ్చితంగా ఉంటారు నాకు తెలిసి. కాబట్టి నోటిఫికేషన్ తొందరనే వస్తుంది, ఏజ్ పెంచుతారు. కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు టెన్షన్ పడకండి, ప్రిపేర్ మంచిగా కండి, బాగా గ్రౌండ్ చేయండి, ఫుడ్ మంచిగా తీసుకోండి, మెయిన్ స్టడీ బాగా చదవండి, టైం వేస్ట్ చేసుకోకండి. టైం పోతే టైం అనేది చాలా వాల్యుబుల్. మనీ కంటే టైమే చాలా ఇంపార్టెంట్. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ డి వాటికి 36 ఇయర్స్ దాకా ఇచ్చారు ఏజ్. వాటికి కూడా గ్రౌండ్ ఉంటాయి, వాటికి కూడా బేసిక్గా డౌన్ ఉంటాయి. అది ఒక బస్తా 25 kgs బస్తా పెట్టుకొని అది వాటికి కూడా గ్రౌండ్ చేయాలి. ఈ మిగతా రాష్ట్రాలలో కూడా నిరుద్యోగం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కానీ, సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ నిరుద్యోగం అనేది బాగా విపరీతమైన ఇండియాలో ఒక హద్దు పద్దు లేకుండా పోతుంది. అసలు రోజు రోజు పెరుగుతున్న నిరుద్యోగాలను దృష్టిలో పెట్టుకొని అయినా ఖచ్చితంగా ఏజ్ ఇవ్వాలి అనే ఆప్షన్ అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా? వాళ్ళకి ఏజ్ పెంచాలని ఉంది కాబట్టి జీవో ఒకటి తీసుకొని వచ్చారు, 2 ఇయర్స్ పెంచారు. అది ఎందుకు పెంచారు? నిరుద్యోగులకు ఏజ్ లాస్ అయింది కాబట్టి ఏజ్ పెంచితే నష్టం ఏమి ఉండదు అనేక తీసుకొచ్చింది. కాబట్టి తీసుకొని వచ్చారు.
అట్లనే ఇప్పుడు కూడా తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు 3 ఇయర్స్ వేస్ట్ అయిపోయిందని. కాబట్టి ఇవన్నీ బయటి మాటలు ఏవి నమ్మకుండా ఏజ్ అయితే పెంచుతారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా పెంచుతారు. గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఆలోచిస్తుంది దీనిపైన. నెక్స్ట్ లాంగ్ జంప్ పైన కూడా ఆలోచించింది పోయినసారి. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే దానిపై పోరాడిర్రు. అయితే వస్తుంది, నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏజ్ పెంచుతారు. మీరు చదువుకోండి. ఏజ్ లాస్ అయిందని మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. ఇదే చివరి అవకాశం కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి అంతే. ఈ జీవో నెంబర్ 46 వల్ల చాలామంది ఈ గ్రామీణ ప్రాంత యువకులు ఉద్యోగాలు కోల్పోయారు. దానివల్ల ఇప్పుడు ఒక నోటిఫికేషన్లో ఒక ఉద్యోగం కోల్పోవడం అంటే అది మామూలు విషయం కాదు. మళ్ళీ అబ్బాయి తిరిగి రాయాలంటే మళ్ళీ ఏజ్ ఇవ్వాల్సిందే అలాంటి వాళ్ళకి ఏజ్ ఇస్తే ఈ జీవో నెంబర్ 46 వల్ల కూడా దానివల్ల చాలామంది ఈ గ్రామీణ ప్రాంత మెరిట్ విద్యార్థులు చాలామంది నష్టపోయారు. దానివల్ల కూడా మరి నోటిఫికేషన్కి ఏజ్ ఇవ్వాలనుకుంటుందా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి. 35 ఇయర్స్ 36 ఇయర్స్ ఇవ్వాలనుకుంటుందా? ఈ బీసీలు, ఈ ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళకి అవసరం లేదా, అవకాశం అవసరం లేదా అని ప్రభుత్వం భావిస్తుందా? దీనిపై మీ అభిప్రాయం? నాకు తెలిసి అయితే ప్రభుత్వం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యిద్ది. ఎట్లా పాస్ అయ్యిద్ది అంటే మన నిరుద్యోగులు అడిగినప్పుడే పాస్ అయ్యిద్ది, ఎవరో చెప్తే మాత్రం కాదు. కాబట్టి ఎవరైతే ఏజ్ కోల్పోయిన వారు ఉన్నారో వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. గవర్నమెంట్కి నష్టం ఏమి ఉండదు ఇవ్వడం వల్ల. వాళ్ళకి ఇంకా అప్లికేషన్ ఫీజు అవన్నీ బెనిఫిట్ ఉంటాయి, దానివల్ల నష్టం ఉండదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇట్లా ఏజ్ అనేది హెవీగా పెట్టినప్పుడు కానిస్టేబుల్కి ఏమనుకుంటారంటే వీళ్ళు ఇయర్స్ వేస్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారని అట్లా పెట్టుండొచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ ఏజ్ పెంచితే మాత్రం ఒక అవకాశం ఇచ్చినట్టే కాబట్టి ఏజ్ పెంచడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఏజ్ పెంచాలి. పెంచితేనే కొన్ని వేల మంది నిరుద్యోగుల అంటే జీవితాలు బాగుపడతాయి. జియో 46 వల్ల చాలామంది నష్టపోయారు, అది నిజం, 100% నిజం. ఇప్పుడు పేదరికంలో ఉండి వాళ్ళు ఫీజు కట్టలేక గ్రౌండ్ ఎంతో కష్టపడి తిండి లేక ఏది లేక వాళ్ళ కాలం సమయం అంతా వృధా చేసుకొని ఎంతో ఇబ్బందులు పడి లాస్ట్కి ఉద్యోగం వస్తుంది అనుకున్నప్పుడు రాకపోతే ఆ బాధ ఎంతో భయంకరం. అయితే అలాంటి భయంకరమైన బాధలు పడి కూడా ముందుకెళ్తారు వాళ్ళు. అసలైన యోధులు అంటే వాళ్ళు. కాబట్టి అలాంటి యోధులను ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు హర్షించాలి, ప్రోత్సహించాలి. వాళ్ళకి ఏజ్ పెంచితే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ జాబ్స్ వస్తే వాళ్ళ కుటుంబాలు స్థిరపడతాయి, తెలంగాణ కూడా మంచిగా ఉంటుంది, తెలంగాణకు మంచి పేరు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై అడుగు బ్రో ఛానల్.